హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ లింక్ నేను పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి భారీ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్స్ కి ఫ్రెషర్ గానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగడం లేదు. అలానే మీకు ఎగ్జామ్ అనేది కూడా ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్ గా మీరు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అండి. చాలా తక్కువ టైం అయితే ఉంది. వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రోల్స్ కి కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అలానే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు ఈ జాబ్కి ఎగ్జామ్ అనేది కూడా ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీ ఎలిజిబిలిటీ చూసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ జాబ్ నోటిఫికేషన్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో మనం మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించారు. ఈ వీడియోలో మీకు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ జాబ్ గురించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జాబ్స్ కి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగడం లేదు. మీరు VP వెల్త్, AVP వెల్త్ అనే జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు కంపల్సరీగా 5 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి ఫ్రెషర్ గా అప్లై చేసుకునే జాబ్స్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అండి. టోటల్ గా 284 జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మినిమం 20 years ఏజ్ ఉండాలి. మాక్సిమం 35 years వరకు ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్ అయితే 40 years వరకు అప్లై చేయవచ్చు. OBC క్యాండిడేట్స్ అయితే 38 years వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అండి. ఈ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి జాబ్ పోస్టింగ్ కూడా మనకి సొంత రాష్ట్రంలోనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అమరావతి, హైదరాబాద్ లో కూడా మనకి జాబ్ వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. జాబ్ కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. స్టేట్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి మీకు జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. జాబ్ శాలరీ చెక్ చేసినట్లయితే 6.20 CTC ప్యాకేజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే అలానే యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. మీరు స్టార్టింగ్ 5 years పాటు కాంట్రాక్ట్ పీరియడ్ లో మీరు జాబ్ కి కంపల్సరీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ గా మీకు అనదర్ 4 years అనేది కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంది. జాబ్ కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా 5 years ఎక్స్పీరియన్స్ అనేది మీరు కంపల్సరీగా గెయిన్ చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ అయినట్లయితే. శాలరీ కూడా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 6.2 CTC ప్యాకేజ్ అనేది. ఈ ప్యాకేజ్ ని బైఫర్కేషన్ చేసి కేటగిరైజ్ గా మీకు ఇవ్వడం కూడా జరిగింది. ఫిక్స్డ్ పే ఎంత ఉంటుంది, మొబైల్, మెడికల్ అలవెన్స్లు, పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే అనేది ఎంత ఉంటుందో క్లియర్ గా అనేది ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ PDF ని పిన్నెడ్ కామెంట్ లో అలాంటి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్ గా చెక్ చేసి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అంటే డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు. మీకు ఒకవేళ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కి సంబంధించి డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది జాబ్ కి సెలెక్షన్ చేయడానికి. మీకు ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది కూడా ఏమీ కండక్ట్ చేయరండి. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా
మీకు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ అనేవి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు మెయిల్ అనేది వస్తుంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని. మీ ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్ బట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చెక్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మ్యాండేటరీ స్పెసిఫిక్ స్కిల్ అనేది అడగడం జరిగింది. మీకు 2 వీలర్కి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే. జాబ్ డ్యూటీస్ వచ్చేసి మీకు రిలేషన్షిప్ మేనేజర్స్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడము, క్లయింట్స్కి సపోర్ట్ చేయడము, సర్వీస్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడము, ఈ విధంగా మీ జాబ్ అనేది ప్రొఫైల్ అనేది ఉంటుందండి. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎగ్జామ్ అనేది ఏది ఉండదు. డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్ట్ చేసినట్లయితే మీకు మెయిల్ అనేది వస్తుంది. తర్వాత మీరు పర్సనల్ ఇంటర్వ్యూ లేదా టెలిఫోనిక్లో ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలోనే మీ స్కిల్స్ అనేవి చెక్ చేసి శాలరీ ప్యాకేజ్ కూడా మీతో నెగోషియేషన్ అనేది చేసి మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మెరిట్ లిస్ట్ కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూలో మీకు వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మీకు 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత మంచిగా స్కోర్ చేస్తే అంత మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా మెరిట్ లిస్ట్ మీ పేరు కనుక వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా జాబ్ అనేది సెలెక్ట్ అవుతారు. జాబ్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. వీడియో ఎండింగ్లో నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను. అలానే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మీకు ప్రతిదీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 7 నుంచి 9 వరకు మీకు క్లియర్గా జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. అలానే జాబ్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీరు ఈ జాబ్కి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెషర్గానే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను అలానే అప్లికేషన్ లింక్ కూడా పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేసి పేమెంట్ అనేది చేసినట్లయితే మీరు ఈ జాబ్కి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అనేది అవుతారు. ఈ జాబ్కి సంబంధించి కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఆల్రెడీ టైం అనేది అయిపోయింది. December 23, 2025 అనేది లాస్ట్ డేట్ అండి. కాకపోతే అప్లికేషన్ డేట్ టైం అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. January 5, 2026 వరకు అయితే టైం అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇంకెన్నో రోజులు టైం లేదు కాబట్టి ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుని బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెషర్స్ కానీ మీరు జాబ్కి అప్లై చేయవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసినట్లయితే మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా 6 CTC ప్యాకేజ్తో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అండి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు స్టార్టింగ్ 5 ఇయర్స్ పాటు ఈ జాబ్లో కాంట్రాక్ట్ పీరియడ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా బ్యాంకింగ్ సెక్టర్లో అనేది లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ అనేది మనకి గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి మనకి రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేసి డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.